పూరా లోకల్. ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి జమ్మూ కాశ్మీర్ అండ్ హర్యానా. ముందుగా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడుకుందాం. అక్కడ భారతీయ జనతా పార్టీ అనుకున్నంత స్థాయిలో స్థానాలు కైవసం చేసుకోలేదన్నట్టు క్లియర్గా తెలుస్తుంది. కారణం ఏంటంటారు? చూడండి, జమ్మూ కాశ్మీర్ బేసికల్గా ముస్లిం సమాజం అధికంగా ఉన్న ఒక ప్రాంతం. సరే, ఇంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడున్న అలయన్స్లో ఫామ్ అయ్యి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చి దాని తర్వాత మళ్ళీ ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కేంద్ర పాలిత ప్రాంతాల కింద లద్దాఖ్ని, కాశ్మీర్ని ఇవన్నీ డివైడ్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల భారతీయ జనతా పార్టీ ఏదైతే శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు ఉండే అవి అమలు చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంత దుర్భాగ్యమైన విషయం. గత 70 సంవత్సరాల ఈ దేశం స్వాతంత్ర భారతదేశం 75 సంవత్సరాలలో అక్కడున్న పాలకులు నిమ్న వర్గాలకు చెందిన వాళ్ళకి ఎవరికి కూడా రిజర్వేషన్లు రాకుండా చూడండి జరిగింది. అది ఆర్టికల్ 370 రద్దయిన తర్వాత భారతీయ జనతా పార్టీ చలువుతోని అక్కడ ఉన్న షెడ్యూల్ కులాలు అందరూ కూడా మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి, రిజర్వేషన్లు అమలవుతున్నాయి. ఇంత మేలు చేసినామని మీరు చెప్పుకుంటున్నప్పటికీ దీని ప్రభావం స్పష్టంగా జమ్మూలో కనబడ్డది. కానీ అదే రకంగా అక్కడున్న ఏదైతే నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఉన్నారో కేవలం మతం ఆధారంగానే భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మే ఏదైతే ప్రయత్నం కాశ్మీర్లో మీరు చూడండి, అటు జమ్మూ ప్రాంతంలో మీరు కాశ్మీర్లో ఈ ప్రాంతంలో చూసినట్టయితే మీరు ఏదైతే సీట్ల ఏదైతే కంపారిజన్ ఉంటుందో ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీకి జమ్మూ వైపు రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న హిందువులు ఇది భారతీయ జనతా పార్టీ చేసిన పని అవసరము భారతీయ జనతా జమ్మూ కాశ్మీర్కి అని స్పష్టత ఉంది వాళ్ళకి. అదే రకంగా కాశ్మీర్ వ్యాలీ వైపు చూసినట్టయితే ముస్లిం సమాజం చెందిన వాళ్ళు సహజంగానే అక్కడ ముస్లిం సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వారి యొక్క పదజాలం, వారి యొక్క ఉపన్యాసాలు వాటిలో ట్రాప్ అయ్యే ఎక్కువ అవకాశాలు కనబడుతుంటాయి. వాళ్ళు జమ్మూ కాశ్మీర్ ఖతరే మే హై, భారతీయ జనతా పార్టీ అగర్ సత్తే మే ఆయా జమ్మూ కాశ్మీర్ ఖతరే మే హై, పదే మీరు చూడండి. హురియత్ వీళ్ళందరూ ఎవరైతే ముఖ్యమైన నాయకులు, నేషనల్ కాన్ఫరెన్స్ సంబంధించిన నాయకులు ఎవరైతే పెద్ద ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ చూసినా ఇస్లాం ఖతరేమే, జమ్మూ కాశ్మీర్ ఖతరేమే, కౌమ్ ఖతరేమే ఇటువంటి పదజాలం వాడటాలకి ఏమవుతుంది అంటే సహజంగా అక్కడ ఉన్న ముస్లింలకి, మహిళలకి వాళ్ళందరూ కూడా నిజంగా భారతీయ జనతా పార్టీ కనుక అధికారంలోకి వస్తే మా మీద దాడులు జరుగుతాయా అనే ఒక భయపరమైన వాతావరణం తయారు చేసి. మరోవైపు హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ పార్టీకి అయితే అనుకూలంగానే వచ్చాయి. దీనిపైన మీ అభిప్రాయం? భారతీయ జనతా పార్టీ స్పష్టంగా ఇప్పుడు ఏదైతే కేంద్ర మంత్రి వారు ఉన్నారో ఠక్కర్ గారు, వారి నేతృత్వంలో ఇంతకుముందు వారు ముఖ్యమంత్రిగా ఉండే హర్యానాలో అన్ని రకాల సర్వాంగీణ వికాసం జరిగింది. ఖచ్చితంగా ఆ అభివృద్ధిని చూసే హర్యానా జనాలందరూ కూడా స్పందిస్తూ భారతీయ జనతా పార్టీ అయితేనే 2 సార్లు 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా చేసింది. భారతీయ జనతా పార్టీ నేతృత్వం అయితేనే హర్యానాకి సరైన రీతిలో అభివృద్ధి చేయగలుగుతున్న విశ్వాసం ప్రజలకు రావడం వల్లనే మళ్ళీ భారతీయ జనతా పార్టీ 3వ పట్టం కట్టింది. ఖచ్చితంగా ఈ 3వ కూడా భారతీయ జనతా పార్టీ ప్రజా సంక్షేమ దిశలోనే నేతృత్వంలో పనిచేస్తుందని విశ్వాసం ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ ఏంటి అట్లా చూపించినాయి అన్ని? ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో విదేశాల నుంచి ఫండింగ్ కలిగిన ఏదైతే ఎగ్జిట్ పోల్ మేనేజ్మెంట్ చేసే టీమ్స్ చాలా ఎక్కువైపోయినాయి. వీళ్ళందరూ కూడా ఒక రకమైన అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మీరు కాంగ్రెస్ ఫలితాలు చూసినట్టయితే సింగిల్ డిజిట్, అసలు జమ్మూ కాశ్మీర్లో సింగిల్ డిజిట్, ఇంతకుముందు డబుల్ డిజిట్ ఉండే, ఇప్పుడు సింగిల్ డిజిట్ కొట్టేసింది. అదే ఇటు హర్యానాలో చూసినట్టయితే ఓట్ పర్సంటేజ్ చూసినట్టయితే అది అసలు ఊహించని స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఓట్ బ్యాంక్ పెరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్లాన్డ్గా ఈ ఎగ్జిట్ పోల్ మేనేజ్మెంట్ని కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని హైర్ చేసుకొని తద్వారా మార్కెట్లో ఈ ఎగ్జిట్ పోల్ని రిలీజ్ చేసి ఒక రకమైన మిద్దని తయారు చేసే ప్రయత్నం చేసింది. కానీ హర్యానా ప్రజలు చాలా ప్రగతిశీలులు, అక్కడున్న అభివృద్ధిని గమనించిన ప్రజలు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వం వల్లనే ఇది సాధ్యం అనే స్పష్టత వాళ్ళకి వచ్చి వాళ్ళు ఈ ఎగ్జిట్ పోల్కి ఎవరు కూడా చెల్లించలే. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి హర్యానా నేతృత్వము, భారతీయ జనతా పార్టీ జాతీయ నేతృత్వం ఏమాత్రం చెల్లించలే. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన అక్కడ హర్యానా రాష్ట్ర అధ్యక్షుడు అధికారంలో మేము వస్తున్నాము, మాకు ఎటువంటి అనుమానం లేదని కూడా మాకు స్పష్టత ఉండే.